మీరు నిర్మాతగా అసలు మొదటగా మీ జర్నీ అన్నది ఎలా స్టార్ట్ అయింది సార్? నిర్మాతగా అంటే ఫస్ట్ ఒక డబ్బింగ్ సినిమాతో స్టార్ట్ అయింది. అది కన్నడ మూవీ. మన కన్నడ ప్రభాకర్ గారు తీసిన సినిమా టార్జాన్ సినిమా లాంటిది. చాలా కాస్ట్లీగా తీశారు కన్నడంలో. ఆ సినిమాని ఫస్ట్ తీసుకొని డబ్ చేశాను, అడవి వీరుడు అని. సో మంచి సక్సెస్ఫుల్ అయింది ఆ మూవీ. దానికి ముందలే, ఆ సినిమా చేసేదానికి ముందలే వెంకటేష్తో సినిమా చేద్దామని అప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాడిని. సో ఒకరోజు వెంకటేష్తో సినిమా చేద్దామని అప్పుడే వెంకటేష్ లాంచ్ చేశారు. చేసినప్పుడు నేను రామానాయుడు గారిని కలిసి ఇలా సినిమా చేయాలనుకుంటున్నాను అంటే అప్పుడు ఓకే అని ఇచ్చారు నాకు. బట్ అది రెండోదో మూడో సినిమా రావాల్సింది 9వ సినిమాగా వచ్చింది, 8వ 9వ సినిమాగా వచ్చింది. అంటే తర్వాత ఫస్ట్ సినిమా సక్సెస్ అవటం, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ రావడంతో అది అయింది, అది స్టార్ట్ అయింది. ఓకే సార్, అంటే ప్రముఖ నిర్మాత అయిన మీరు అంటే ఇప్పుడు సినిమాలు మానేయటానికి రీజన్ ఏంటి సార్? అంటే మానేయటానికి రీజన్ ఏం లేదమ్మా. అంటే ఒకప్పుడు పాతది, అంటే మాది ఓల్డ్ జనరేషన్ అనుకోవచ్చు. అంటే మాకన్నా పెద్ద జనరేషన్ వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు ఇప్పుడు లేరు. మా తర్వాత అంటే నేను 86లో వచ్చాను. 1986లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 87 జనవరి రిలీజ్ చేసాం సినిమాని. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరుగుతున్నాయి. సో అది ఏంటంటే కాలానుగుణంగా రకరకాల మార్పులు అవుతున్నాయి. ఆ రోజుల్లో సినిమా ప్రొడక్షన్ అంటే ఒక డెడికేషను, ఒకే ఇది ఉండేది. సినిమా చేయాలనుకున్న ప్రతి నిర్మాత ఒక 1 year 2 years, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కొంతమంది హీరోలతో బిగినింగ్లో చిన్నతో స్టార్ట్ అయ్యేవాళ్ళు. ఓ సక్సెస్ వచ్చినాక ఆ హీరోకి ఉండేవాళ్ళు. ఒక్కొక్క హీరోకి ఒక 7 నుంచి 10 మంది ప్రొడ్యూసర్స్ రెగ్యులర్గా ఉండేవాళ్ళు. సో అవి గ్రూప్స్గా ఉండేవి. మద్రాసులో మనం ఉన్నప్పుడు చిరంజీవి గారిదని, బాలకృష్ణ గారిదని, కృష్ణ గారిదని, రామారావు గారిది, అది రామారావు గారి తరంలో మేము లేవు ఆ తర్వాత. సో దానికి సంబంధించి ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి మళ్ళీ 3 ఏళ్లకు ఒకసారో 2 ఏళ్లకు ఒకసారో, బాగా త్వరగా వస్తే 2 ఏళ్లకు వచ్చేది, లేకపోతే 3-4 సంవత్సరాలకు కూడా వచ్చేది. అంటే వెయిటింగ్, సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళు కాదు, వెయిటింగ్ నెక్స్ట్ ఎవరు. సో ఆ టైంలో, రాబోయే టైంలో ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండి కథ నీది, నువ్వు కథ రెడీ చేసుకో అని చెప్పేవాడు. అప్పుడు డైరెక్టర్ని పెట్టుకొని కథ రెడీ చేసుకొని అంతా ప్రిపేర్ చేసుకొని ఉండేవాళ్ళు. ఇవాళ అలా లేదు. అందువలన ఒక గ్రూప్ అక్కడ అందరూ మనం అంతా సెకండ్ పౌరమే. ఇది తమిళనాడులో ఉన్నప్పుడు మన సొంత కదా, మనం అందరికీ ఏంటి, మనం అంతా సినిమా వాళ్ళం. అందరూ ప్రతి ఒక్క సినిమా ఫంక్షన్స్కి అందరం వెళ్ళేవాళ్ళం. 100 days ఫంక్షన్ అయితే ఇది పార్టీ అయినా అందరూ కలిసి ఉండేవాళ్ళు. అక్కడ ఎలాంటి ఇది లేదు. బట్ ఎందుకంటే మనం అక్కడంతా ఐక్యంగా ఉండాలి. సినిమా కులమే మంది, సినిమా కులం, సినిమా వాళ్ళమే. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఉండేది ఆ ప్రేమలు, ఆప్యాయతలు. బట్ మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత అవి మారిపోయింది. అప్పటికిప్పటికి చాలా చేంజ్ వచ్చింది. తర్వాత సినిమా అనేది ఒక డెడికేషన్గా ఉండేది, అదే లైఫ్ అండ్ ఇది. ఇప్పుడులాగా ఈ హై సేల్స్ ప్రైజెస్ లేవు. ఒక సినిమా అంటే వాణి ఫిల్మ్ సుబ్బరాజ్ గారు అని ఉన్నారు, పెద్ద ఆయన సినిమా నేను ఓ రోజు అడిగితే, నాకు సినిమాకి 50,000 మిగిలితే చాలండి అన్నారు. నేను షాక్ తిన్నాను. 50,000 కూడా చేస్తాను అంటే ఆ రోజుల్లో సినిమాలు అంత కాస్ట్ కూడా ఉండేవి కాదు. అంటే అది మిగిలినా చాలు అని చేసే ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు. ఆయన సుబ్బరాజు గారిది ఇప్పుడు కూడా నాకు గుర్తు. నాకు 50,000 మిగిలితే చాలు సార్ అన్నారు. ఇవాళ అది లేదు. అప్పుడు సినిమా చేసినా కూడా పెద్ద పెద్ద మార్జిన్స్ వచ్చేవి కాదు, ఒక రీజనబుల్గా ఉండేవి, కానీ ఇలా కోట్లలో ఉండేవి కాదు, లక్షల్లోనే. ఇవాళ సోగ్గాడు నిన్న 50 years సెలబ్రేషన్ అయింది. మా చీరాల్లో 100 days ఆడితే 33,000 రూపాయలు షేర్. అంటే ఇవాళ ఒక షోకి వస్తుంది. అంటే ఆ రోజుల్లో డబ్బుకు విలువ ఉండేది, ప్రతి ఒక్కరికి కూడా ఉండేది. ఇప్పుడు చక్రవర్తి గారు లాంటి ఆయన ఎంతో సూపర్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి, ఆయన నేను ఎంటర్ అయినప్పుడు 50,000 60,000 పెద్ద సినిమాలకు ₹1,00,000 ఇచ్చేవాడు. అది కూడా కొంతమంది ఇవ్వకుండా చెక్కులు ఉండేవి ఆయన దగ్గర. ఆయన ఎప్పుడు అంటే పాపం సినిమా ఫెయిల్ అయితే ఆయన ఎప్పుడు ఇది చేసేవాళ్ళు కాదు, అలా ఉండేది. ఇవాళ సినిమా మారిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే కమర్షియల్ అయిపోయింది, డిఫరెంట్ అయిపోయింది. ఇక రకరకాలు వచ్చిన తర్వాత మామూలు వాళ్ళు రెగ్యులర్గా సినిమాలు చేసేవాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అన్ని కోట్లలోనే సార్, అంటే అంటే ఆ రోజుల్లో సినిమా ఫ్లాప్ సక్సెస్కి సంబంధం లేదమ్మా. హీరోకు ఒక సక్సెస్ వచ్చినా సంవత్సరం అంతా ఉండేవాళ్ళు. అలానే ఒక డైరెక్టర్ ఒక ఫెయిల్యూర్ తీసినా కూడా నెక్స్ట్ ఉండేవాళ్ళు. బట్ ఇవాళ అలా లేదు. ఇవాళ అందరూ, ఎందుకంటే వాళ్ళు హీరో ప్రొడ్యూసర్ కమాండ్ ఎక్కువ ఉండేది, కథ మీద కూర్చునేవాడు, ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళు.
డబ్బు పెట్టేవాడు అతనిదే బాధ్యత ఉండేది. అవును. ఎప్పుడైతే మీరు సక్సెస్ వెనకాల పడతాం మొదలు పెట్టారో, పలానా డైరెక్టర్ సక్సెస్ అవ్వగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. హీరోలు సక్సెస్తో చూసేవాళ్ళు కాదు. ఒక పెద్ద ప్రొడ్యూసర్ సక్సెస్ అనేది అన్నీ రావు కదా, అవును. బట్ ఇవాళ ఏమైపోతుంది, హీరోలు కూడా పెద్ద సక్సెస్ అయిన హీరో వస్తే డైరెక్టర్ వస్తే బెటర్ అని వెళ్ళిపోతున్నారు. దాంతో ఆ సిస్టమ్ చెడిపోయింది. చివరికి ఆ ప్రొడ్యూసర్ అనేవాడు ఇప్పుడు క్యాషియర్గా, అంటే మనం ఏమైనా సమాధానం చెప్పినా కూడా ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా, అంకుల్ మీరు బాగుంది, మీరు సెట్ దాకా రావద్దు, మేము చూసుకుంటాం అనే వర్షన్ వచ్చేసింది. సో నేను ఒక ప్రొడ్యూసర్ని క్యాషియర్ అని నేను అంటలా, కానీ పరిస్థితి అలానే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ డీగ్రేడింగ్. ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరో ఇదే ఎలా ఉంటుందంటే, డైరెక్టర్లకి ప్రొడ్యూసరుకిను అదే హీరోకి డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే, ప్రొడ్యూసరు ఎంత త్వరగా ఇది చేసేసి లాభాలు మీల్చుకుంటారు అనే ఒక భావన ఉండేది. అది అందరికీ ఉండదు. సినిమా అంటే సినిమా. ఇప్పుడు అశ్విని దత్ గారు ఉండేవాడు, ఆయన సినిమా చేయాలని కోరుకునేవాడు, ఆయన ఎక్కడ వెళ్ళి పెట్టాలో ఆయన తెలుసు. ఇప్పుడు అది మారిపోయింది, అందువలన వాల్యూ అనేది లేదు.